మెదక్ జిల్లాలో అకాల వర్షంతో రైతుల ధాన్యం తడిసిపోగా రైతులు తమ పంటను కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఆరుగాలం కష్టపడిన పంట కళ్ల ముందే వర్షార్పణ కావడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట, చేగుంట, నార్సింగి మండలాలతో పాటు జిల్లాలో పలుచోట్ల గత సాయంత్రం నుండి రాత్రి వరకు కురిసిన వర్షానికి రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ధాన్యం వర్షానికి తడవకుండా ఉండడానికి టార్పెన్లను అందరూ రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రామాయంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో సైతం రైతుల ధాన్యం తడిసి ముద్దైంది. అకాల వర్షం రైతులను ఇబ్బంది పడుతున్నాయి. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంతగానో కుప్పలు నొక్కుంటే వస్తుంది. 20 యాక్షన్ పెట్టుకుంటాట ఆతలు అరే ప్రవీణ్ ఇట్లా రా అదేనా అన్ని నీళ్ళు రాజానగర్ షాప్ పెట్టిన కింద ఒకటి ఉంది మరి ఇంకోటి చెట్లు కొట్టేసి సలహాలు చేస్తే మంచిగా ఉంటుంది. రోడ్డు మీద మొత్తం అంపులా చైర్మన్ ఏం పేపర్ అనేది పడ్డది. టాపాలు తీయమంటే టాపాలు తీయలే. 13 మ్యాచ్ వచ్చినా కానీ ఇంకా కానీ ఎండని అనుకుంటా కుప్పలు నొక్కి పెట్టి పడ్డది. 20 వచ్చినా పెట్టుకుంటామంటుంది వేరే వాళ్ళవి. అలా కొడుకు అన్నాడు నరేష్. ఏం చేసుకుంటారో చేసుకోర్రి, 20 అయినా పెట్టుకుంటాం వేరే వాళ్ళవి అంటే మా మీద ఇంత పగ ఎందుకు? మున్సిపాలిటీ పరిధిలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మాకు రైతులకు సరైన టాపాలు లేవు. మ్యాచరు 15 వచ్చినా కానీ కాంటలు అవుతలేవు. 30 వచ్చిన మ్యాచర్ వల్ల పైసలు డబ్బులు తీసుకుంటా కాంటలు అవుతున్నాయి.
ఏమన్నా అంటే మీ ఇష్టం ఏం చేసుకుంటో చేసుకోరని వాళ్ళ ఇష్టరాజ్యం అయిపోయింది. ఒక్క టాపర్ ఇట్లా ఇంతవరకు ఒక టాపర్ ఇస్తలేరు. ఆఫీస్ రూమ్లో ఒక 500 టాపర్స్ ఉన్నాయి రూమ్లో, దానికి లాకేసి పెట్టిరు. టాపర్లు లేవు, మీ ఇష్టం ఏమన్నా తీసుకొచ్చుకొని కప్పుకోరని బెదిరింపులు. రాత్రి వర్షం పడి మొత్తం వడ్లన్నీ అంత వరదలు కొట్టుకుపోయినాయి. ఇంతవరకు ఒక ఆఫీసర్ రాలేదు, ఒక మన ఈయన